ఏంటమ్మా? ఈరోజు నీకు కేతనకి పెళ్ళి మర్చిపోయావా? త్వరగా రెడీ అవ్వు, మనందరం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. ఏం నాన్నా, ఏమైంది? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ చిన్ననాటి స్నేహితురాలైన కేతన్నని నువ్వు పెళ్లి చేసుకోవడం కోసమే కదా నువ్వు ఇంతగా ఎదురు చూస్తున్నావు. చిన్నప్పటి నుండి నువ్వు కోరుకున్నదేది నేను కాదనలేదు. నువ్వు అడిగింది దేన్ని నేను వద్దనలేదు. ఇప్పుడు నీ చిన్ననాటి స్నేహితురాలైన కేతనని కూడా నీకివ్వడానికి నేనెట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించను. ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరూ కలవడానికి ఎలాంటి అడ్డంకి వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి, దాన్ని సమూలంగా నీ దారి నుండి అడ్డు తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడ్నానా, నువ్వు సంతోషంగా బ్రతకడం నాకు కావాలి. జీవితాంతం నీకు నచ్చిన మనిషితో నువ్వు బ్రతకడం నాకు కావాలి. అందుకే నీకు బాగా నచ్చిన మనిషి అయిన కేతనతో నీ పెళ్లి చేస్తున్నాను. తొందరగా రెడీ అవ్వు. సరే. అభి, చూడభి, నువ్వు కోరుకున్నట్టే నీకేడు రోజులు గడువిచ్చాను. ఇష్టం లేకపోయినా ఈ ఇంట్లో 7 రోజులు నువ్వు ఉండడానికి అవకాశమిచ్చాను. నువ్వు రాహుల్ మనసు గెలుచుకోవడం జరగదని నాకు తెలుసు. నీ ఆశకి, ఆరాటానికి కాస్తైనా గౌరవం ఇద్దామనే ఉద్దేశంతో మాత్రమే నీకీ 7 రోజులు అవకాశమిచ్చాను. నువ్వెలాగూ గెలవలేకపోయావు. కనీసం రాహుల్కి, కేతనకి జరగబోయే పెళ్లినైనా ఆశీర్వదించి వెళ్ళు. అత్తయ్య, నేను నా భర్త ప్రేమని పొందాలని నన్ను ఆశీర్వదించండి. ఆశకు కూడా ఒక హద్దుండాలభి. గత 6 రోజుల్లో జరగంది ఈ ఒక్క రోజులో జరుగుతుందని నువ్వెలా ఆశపడుతున్నావు? ఇంకా రాహుల్ ప్రేమని గెలుచుకోగలనని ఎలా నమ్ముతున్నావు? చూడండి అత్తయ్య, పొడిబారిన నేల తన తనువుని తడి చేసుకోవటానికి ఒక్క వాన చినుకు చాలు. ఆ ఒక్క వాన చినుకు నేలని తాకడానికి ఒక్క క్షణం చాలు. అలాగే పాసనంగా మారిపోయిన హృదయంలో కూడా ప్రేమ కలగడానికి ఒక్క క్షణం సరిపోతుందత్తయ్య. అభి, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, మరీ ఇంత మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండకూడదు. నేల తడిగా మారడానికి ఒక్క వాన చినుకు చాలు. ఆ ఒక్క వాన చినుకు నేలను తాకడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ ఒక్క వాన చినుకు కురవడానికి వేల కరిమబ్బులు ఆకాశంలో కమ్ముకోవాలి. అప్పుడు మాత్రమే ఆ వాన చినుకు పుట్టుక జరుగుతుంది. వాస్తవాన్ని గ్రహించలేక అస్తవ్యస్తమైన ఊహల్లో బ్రతుకుతున్నావు. నువ్వనుకున్నది ఖచ్చితంగా ఫలించదు. లేదత్తయ్య, ఆయన ప్రేమని నేను గెలుచుకోగలను అనే నమ్మకం నాకుంది. మంచిది. ఆ నమ్మకంతో పాటు రాహుల్కి, కేతనకి అక్షతలు చల్లడానికి కూడా
నువ్వు సిద్ధంగా ఉండు. అభి, ఇంకా నువ్వు నా ప్రేమని గెలుచుకోగలవనే నమ్మకం నీకుందా? చూడండి రాహుల్ బాబు, ఒకప్పుడు అత్తయ్య మాటకి గౌరవం ఇచ్చి నా మెళ్ళలో తాళి కట్టారు. అంటే అత్తయ్య మీదున్న ప్రేమ నన్ను పెళ్లి చేసుకునేలా చేసింది. మీరు అత్తయ్య మాటని ఎందుకు గౌరవించారు అనడానికి పెద్ద కారణాలు లేకపోవచ్చు. ఇది కూడా అంతే. హఠాత్తుగా ఒక మనిషి మీద అభిమానం పుట్టడానికి, ప్రేమలో మునగడానికి పెద్దగా కారణాలుండవు. ఏ క్షణంలోనైనా నా మీద మీకు అభిమానం పుట్టొచ్చు. అది కాదభి. దానికంటే మరొక ముఖ్యమైన విషయం ఉంది రాహుల్ బాబు. మీరందరూ కేతనని గుడ్డిగా నమ్ముతున్నారు. తను మీ చిన్ననాటి స్నేహితురాలు అనే అపోహలో ఉన్నారు. నిజమేదో అబద్ధమేదో కూడా తెలుసుకోకుండా ముందడుగు వేస్తున్నారు. ఆ కేతన అసలు మీ చిన్ననాటి స్నేహితురాలేనా కాదా అని